హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, లైవ్లో యూఎస్ మార్కెట్స్ చూస్తున్నారు కదా. డౌ జోన్స్, నాస్డాక్ చార్ట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, వాటి యొక్క అంటే ఓవరాల్గా యుఎస్ మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటి, సో యుఎస్ మార్కెట్ యొక్క మార్కెట్ ఇంటెన్షన్ ఏంటి, ఆ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే సో మనం ఆల్రెడీ ఏంటంటే పెనం మీద ఉన్నాం. సో ఈరోజు ఏంటంటే స్టాక్ మార్కెట్లో బల్లు కొంత దాడి అనేది సో మనం రీసెంట్ డేస్లో చూడాలి. అంతలా ఫాల్ ఇంట్రాడేలో గ్యాప్ డౌన్ అవ్వటం, క్లోజింగ్ కూడా అంతలా డౌన్ అవ్వటం అనేది చాలా రోజుల తర్వాత ఇలా జరిగింది. మరి రేపు మన స్టాక్ మార్కెట్ అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పెనం మీద నుండి పొయ్యిలో పడుతుందా లేదా, ఆ విషయాల గురించి చూద్దాం. సో హుందాయ్ కార్కి సంబంధించిన ఐపీఓ వస్తుంది, సో ఆ అప్డేట్ చూద్దాం. అలాగే ఈ ఎన్ఎస్సి ఐపీఓ దాని పరిస్థితి ఏంటి, అదాని గూగుల్ సో టైఅప్ దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి, సో ఏంజల్ వన్కి సంబంధించిన గుడ్ న్యూస్ ఏంటి, ఇంత చెడు జరుగుతున్న మార్కెట్లో అందరూ భయపడుతున్న అన్ని స్టాక్స్ లైక్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి హేమహేమీలే పడుతున్నా కూడా ఏంజల్ వన్లో అంతలా ర్యాలీ రావడానికి కారణాలు ఏంటి, మరి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ఏంటి, సో మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏదైనా చేంజ్ అయిందా, ఆ విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. కొత్తగా మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ కనుక మీరు చూస్తే నచ్చి ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తారు, కాబట్టి అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది, దానికి కారణాలు చూస్తే కనుక సోషల్ మీడియాలో కనిపిస్తాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ అని చెప్పి, మరి మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కదా, సో ఆ విషయాలు మనకు ముందే తెలుసు. అయితే మరి లాస్ట్ నైట్ అంటే ఎస్టర్డే నైట్ యుఎస్ మార్కెట్లు ఎందుకని రెడ్లోకి వెళ్ళలేదు, వాళ్ళకి మిడిల్ ఈస్ట్ టెన్షన్ సంబంధించిన న్యూస్ అప్డేట్ యుఎస్ మార్కెట్లో లేదా, యుఎస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టలేదా, మరి ఎందుకని రియాక్ట్ అవ్వలేదు. కాబట్టి మార్కెట్ పడితే ఏంటంటే సోషల్ మీడియా కానీ టీవీ కానీ ఏదో ఒక న్యూస్ అప్డేట్ అతికిస్తారు. సరే, మిడిల్ ఈస్ట్ టెన్షన్ సంబంధించిన న్యూస్ అప్డేట్ ఈరోజు పొద్దున్న అయితే కాదు, మరి నిన్న మనకి ఇవాళ మార్కెట్లు కుప్పగూలిపోతాయి అక్కడ దాకా వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ మీకు ఇక్కడ కనిపించినాయి సోషల్ మీడియాలో. హోప్ఫుల్లీ ఏంటంటే చాలా తక్కువ చోట్ల కనిపించి ఉండొచ్చు, కనిపించినా క్లారిటీ ఉండకపోవచ్చు, కాబట్టి మనం అబ్జర్వ్ చేయాల్సింది అది. సో అట్లాగే ఏంటంటే మనకి క్రూడ్ ఆయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, క్రూడ్ ఆయిల్ $73 పర్ బ్యారెల్కి పెరిగింది. సో అయితే ఏంటంటే దీనివల్ల బీపీసీఎల్, హెచ్పిసిఎల్, అలాగే మనకి రిలయన్స్ ఇట్లాంటివన్నీ కూడా పడ్డాయి. అలాగే ఏషియన్ పెయింట్స్ కూడా పడింది, ఎందుకంటే పెయింట్ తయారీకి ముడిసరికి ఏంటంటే క్రూడ్ ఆయిల్ కాబట్టి కదా, సో అందువల్ల పడ్డాయి. సో అనుకుంటే మరి మిగిలిన స్టాక్స్ ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి, అయితే ఏంటంటే ఈ $73 పర్ బ్యారెల్ అనేది టూ మచ్గా ఏం పెరగలేదు కదా, రీసెంట్గా హెవీ ఫాల్ డౌన్ అయ్యి అక్కడికి వచ్చింది, ఏమి $100 ఏం రీచ్ అవ్వలేదు కదా క్రూడ్ ఆయిల్. కాబట్టి ఏంటంటే మనం పడుతుంది కాబట్టి వీటిని భూతత్వంలో వేసి చూస్తున్నాం, అంతకంటే ఏం లేదని చెప్తున్నాను. మెయిన్ కారణం అయితే ఎఫ్ఐఐస్ సెల్లింగ్ చేస్తున్నారు, అది కదా. సరే, యుఎస్ మార్కెట్లో యొక్క పరిస్థితి ఏంటో ఒక్కసారి చూస్తే మీకు పిక్చర్ క్లారిటీ వస్తుంది. ఒకసారి యుఎస్ మార్కెట్ చార్ట్ చూద్దాం. స్క్రీన్ మీద ఏంటంటే డౌ జోన్స్ చార్ట్ చూస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మనకి ర్యాలీ కాస్త రీట్రేస్మెంట్ లాగా కనిపిస్తుంది, ఫాల్ డౌన్ అంత హెవీగా ఏమీ అక్కడ నాకు సెల్ ఆఫ్ అయితే కనుక కనిపించట్లేదు. మరి క్లోజ్ అయ్యేటప్పటికి మిడ్ నైట్కి ఎలా ఉంటుందో ఆ రియాక్షన్ మనకైతే తెలియదు, కానీ సో నాకు ఆ కథలకైతే కనుక నాకు తేడా ఏం కనిపించట్లా. చూడండి, ఈ గ్యాప్లో ఇప్పుడు ఇక్కడ గ్యాప్ అప్ ఉంది చూసారా, ఈ రెడ్ క్యాండిల్కి గ్రీన్ క్యాండిల్కి మధ్య గ్యాప్ అప్, ఆ గ్యాప్ అప్లో ఉన్న ఆగితే ఓపెన్ అయ్యి అనుకోవచ్చు హెవీగా సెల్ ఆఫ్ చేస్తున్నారు అని, కానీ హైయర్ లెవెల్లోనే ఉంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ నెగిటివ్ ఇంటెన్షన్. అంటే పడుతున్నప్పుడు రిట్రేస్మెంట్లో ఉంటాయి స్టాక్ మార్కెట్లో, ఎవ్రీడే పైకి వెళ్దు కదా, సో కాబట్టి నాకు అక్కడ ప్రాబ్లం ఏం కనిపించట్లేదు. అట్లాగే నాస్డాక్ చూస్తే మీరు దీన్ని చూస్తే కనుక ఫాల్ డౌన్ అయితే ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ అవుతుంది మార్కెట్. సో చూడండి, రియాక్షన్ అట్లా లేదు కదా, రియాక్షన్ నాకు సెల్లింగ్ ప్రెజర్ ఏం కనిపించట్లేదు. ఈవెన్ రెడ్లో క్లోజ్ అయినా కూడా ఐ డోంట్ థింక్
దీని ఏదో నేను చెడుగా ఏం చూడను, ఎందుకంటే క్యాండిల్ మూమెంట్లో యుఎస్ మార్కెట్లో అయితే ప్రాబ్లం లేదు. సో ప్రాబ్లం అంతా ఇండియన్ స్టాక్ మార్కెట్లోనే ఉంది కదా. మరి ఇండియన్ స్టాక్ మార్కెట్కి వెళ్దాం పదండి. సో అయితే యుఎస్ మార్కెట్లు మన మార్కెట్ని ఎఫెక్ట్ చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ డైరెక్షన్ అయితే ప్రాబ్లం లేదు. అంటే బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అని చెప్తాం కదా, యుఎస్ మార్కెట్లో స్టిల్ అప్పే ఉంది. సో ఇక్కడ ఇంకా స్టిల్ గ్యాప్ కనిపిస్తూ ఉంది, గ్యాప్లో కూడా రాలేదు నాస్డాక్ కూడా. కాబట్టి ఐ డోంట్ థింక్ సో అక్కడ ప్రాబ్లం ఉందని నేను అనుకోవట్లేదు. అంటే చార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్లింగ్ ప్రెజర్ అయితే ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ హానెస్ట్. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో ఇంతకీ ప్రాబ్లం ఏంటంటే ఎఫ్ఐఎస్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు, హెవీగా సెల్ ఆఫ్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒకవేళ నిజంగా ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల పడుతున్నాయి అని మనం అనుకున్నా కూడా వార్ కైండ్ ఆఫ్ ది న్యూస్కి ఏంటంటే స్టాక్ మార్కెట్లో లెస్ ఎఫెక్ట్ ఉంటుంది. సో నిజంగా రెండో ప్రపంచ యుద్ధం లాంటిది వస్తే అది వేరే. సో ఇట్లాంటి అలజడులు స్టాక్ మార్కెట్కి కొత్త ఏం కాదు. స్టాక్ మార్కెట్లో 5 years నుంచి చూస్తున్న వాళ్ళు, 5 years స్టాక్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వార్ కైండ్ ఆఫ్ న్యూస్ అప్పుడు టెంపరీగా పడుతుంది, కానీ దాని తర్వాత స్పీడ్గా మార్కెట్ రియాక్ట్ అవుతుంది. కాబట్టి వార్ న్యూస్ హ్యాజ్ లెస్ ఎఫెక్ట్ ఉంటుంది టెంపరీగా, కానీ ఓవరాల్గా మార్కెట్ మీద లెస్ ఎఫెక్టే ఉంటుంది, లెస్ ఇంపాక్టే చూపిస్తుంది అని చెప్పి చెప్తాను. సో ఫెడ్ న్యూస్ హ్యాజ్ ఎ గ్రేటర్ ఎఫెక్ట్. సో మనకేం తెలుసు, ఫెడ్ మీట్ రేట్ కట్ చూసాము, 50 basis points, ఫర్దర్గా కూడా రేట్ కట్స్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ కూడా రేట్ కట్ చేస్తారు. ఇవన్నీ కూడా పాజిటివే. అంత బలమైన న్యూస్ వల్లే మార్కెట్లో ర్యాలీస్ కంటిన్యూ అయినాయి. సో అయితే ఇది నేను స్టిల్ ఏంటంటే రీట్రేస్మెంట్, కాకపోతే కాస్త ప్రాఫిట్ బుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెవీగా సెల్ ఆఫ్ చేస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది. కంబైన్డ్గా బ్యాడ్ న్యూస్ ఏం లేదు కదా, ఫెడ్ రేట్ కట్ చేయకపోవడం కానీ, లేదా మన గవర్నమెంట్ నుంచి ఏదైనా పాలసీ చేంజ్ కానీ, ఎఫ్ఎం గారు ఏదైనా ట్యాక్స్ పెంచడం కానీ, ఇట్లాంటి థింగ్స్ ఏదైనా నెగిటివ్ ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండమెంటల్గా ఎఫెక్ట్ ఏదైనా ఉంటే మనం అప్పుడు మనం దీన్ని నెగిటివ్గా చూడొచ్చు. కంబైన్డ్గా బ్యాడ్ న్యూస్, సెల్లింగ్ లేకపోతే ఏంటంటే మార్కెట్ త్వరలో రికవర్ అవుతుంది అని అర్థం, త్వరలో రికవర్ అవుతుంది. కాబట్టి పోర్ట్ఫోలియోస్కి ఏమీ కాదు, అందులో వర్రీ అవ్వాల్సిన పని ఏమీ కాదు అని చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చి పడ్డా కూడా అవి టెంపరీయే, కానీ పోర్ట్ఫోలియోస్ని అస్తమానం తీయలేరు కదా అది. సో కాబట్టి పోర్ట్ఫోలియో పెరిగింది తగ్గింది ఇలా చూసుకునే వాళ్ళు డైలీ వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఉండలేరు. ఇవి చాలా సింపుల్, ఇవి చాలా క్యాజువల్. మీరు 5 years స్టాక్ మార్కెట్లో ఉంటే ఇవాళ ఫాల్ అనేవి చాలాసార్లు చూసుంటాం మనం కదా. కంబైన్డ్ బ్యాడ్ న్యూస్ లేదు కాబట్టి సో త్వరలో మనకి అప్ సైడ్కి రియాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి October 10th నుంచి ఎర్నింగ్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఐటీ కంపెనీలు ఎర్నింగ్తో స్టార్ట్ అవుతున్నాయి. అవి బాగుండి గైడ్లైన్స్లు బాగుంటే మార్కెట్ మళ్ళీ ఏంటంటే యాజ్ యూజువల్గా మళ్ళీ పైకి వెళ్ళడానికి ఆల్ టైమ్ హైకి వెళ్ళే వైపు వెళ్తుంది, అందులో డౌటే లేదు. అదనమాట కదా. సో అట్లాగే మరి ఈ ఫాల్ డౌన్ అనేది సో ఎక్కడ దాకా కంటిన్యూ అవ్వచ్చు అని అంటే చూడమంటే గిఫ్ట్ నిఫ్టీ హైయర్ లెవెల్లో ఉంది. ఓపెనింగ్ ఎక్కడ ఉందనేది మనకి అనవసరం, రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది, ఓపెన్ అయిన తర్వాత ఎడిపోతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓపెన్ అయిన తర్వాత జాగ్రత్తగా చూడండి. సో ఇంత ప్యానిక్ తర్వాత ఏంటంటే కాస్త షార్ట్ కవరింగ్ రావచ్చు, కాబట్టి రేపొద్దున షార్ట్ కవరింగ్ రావచ్చు, లేదా మనకి కాసేపు హైయర్ లెవెల్లో నిలబడి సెల్ ఆఫ్ చేయొచ్చు. అది రన్నింగ్లో చూడకుండా ఇప్పుడు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో అయితే ఈ డౌన్ కంటిన్యూ అయితే కనుక 24,938 దాకా వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ నేనైతే హైయర్ లెవెల్లో మార్కెట్ ఉన్నప్పుడు ట్రేడ్ చేయను. మీకు తెలుసు కదా, హైయర్ లెవెల్లో మార్కెట్ ఉన్నప్పుడు అసలు ఇండెక్స్ డెరివేటివ్స్ జోలికి అసలు వెళ్ళను, మన ఛానల్ ఫాలోవర్స్కి తెలుసు. సో అయితే ఎయిదర్ ఏంటంటే మనం ఇది టర్న్ అవుతుందేమో అని అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ 24,938, 24,753. లేదు అంటే రన్నింగ్లో కూడా ఏంటంటే మార్కెట్లో బయర్ డామినేట్ చేస్తే రన్నింగ్లో అర్థమవుతుంది బోటమ్ అయిపోయింది. బోటమ్ అనేది పెద్ద వర్డ్, కాకపోతే ఈ ఫాల్ ఇక్కడ టర్న్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రన్నింగ్లో అర్థమవుతుంది. రన్నింగ్లో బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ యొక్క డెప్త్ని బట్టి బయర్ డామినేట్ చేస్తుంటే మనం ఏంటంటే ఇది పైకి వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ మాట్లాడుకోవచ్చు. లేదు అని అంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే 24,938, 24,753. సో నేను ఎట్లాంటి మార్కెట్లో ట్రేడ్ చేయను. సేమ్ థింగ్ ఏంటంటే డౌన్ సైడ్ ఎవరికైనా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త అని చెప్తాను. ఎందుకంటే సడన్గా రివర్స్ అవుతాయి మార్కెట్లు, జాగ్రత్త అని చెప్పి చెప్తాను. ఎందుకంటే మనకి పెద్ద గొప్ప బ్యాడ్ న్యూస్ ఏమి లేదు. మన యూఎస్ మార్కెట్ కన్నా మనం ఏం తీసిపోతామంటే మనది గ్రోయింగ్ కంట్రీ, కాబట్టి ఏంటంటే అక్కడే ఇబ్బంది లేదు. మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి, ఓవర్ రియాక్ట్ బికాస్ ఆఫ్ ది ఎఫ్ఐసి హెవీ సెల్లింగ్ అనేది అర్థమవుతుంది. కాబట్టి సో నేను ఈ ఏరియాలో టర్నింగ్ పాయింట్ ఏమైనా వస్తుందేమో అని చూస్తాను.
లేదా రన్నింగ్ ఏదైనా టర్నింగ్ పాయింట్ ఏమో వస్తుందేమో చూస్తానన్నమాట. అది రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అది మీరు ఏదన్నా ఏదన్నా నాకు అబ్జర్వేషన్ ఉంటే కనుక నేను అది టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వ్యూ అనమాట. సో నేనైతే కనుక మార్కెట్ త్వరలో రికవర్ అవుతుంది అనుకుంటున్నాను. రేపు అని నేను అంటలేదు కానీ త్వరలో రికవర్ అవుతుంది అనుకుంటున్నాను. పొయ్యి మీద నుంచి రేపు పొద్దున పెనంలో పడుతుందని కూడా నేను అనుకోవట్లేదు. అర్థమవుతుందా? ఎందుకంటే కాస్త కవరింగ్ రావచ్చేమో. ఒకవేళ డిప్ అయినా నాకు ఓకే, ఎందుకంటే పడినా అది చెడినా మనకి ఇబ్బంది లేదు. ఈ ఏరియా కోసం మనం వెయిట్ చేద్దాం, లేదా రన్నింగ్లో పైకి వెళ్తుందేమో పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో నేను ఎస్టర్డే మాట్లాడుకున్న వ్యూ ఇక్కడ నుంచి టర్న్ అవుతుందని మీకు ఏదైతే చెప్పానో ఆ వ్యూ అయితే వర్కౌట్ అవ్వలేదు. సో చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ దగ్గర నుంచి నేను అప్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. సో ఈ క్యాండిల్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా బ్రాడ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డౌన్ అని మాట్లాడలేదు. మీరు చూసుంటే ఇలాంటి డిప్స్ వస్తున్నా కూడా బ్రాడ్ వ్యూ అప్ అనే మాట్లాడాను. కానీ ఇప్పుడు నేను బ్రాడ్ వ్యూ డౌన్ అని నేను చెప్పలేను. కాకపోతే ఏంటంటే బ్రాడ్ వ్యూ డౌన్ అంటే ఇక సెల్లింగ్కి వెళ్ళమని, కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పలేను. కానీ ప్రాఫిట్ బుకింగే కాస్త హెవీ సెల్ ఆఫ్ ఉంది. ఆ బ్రాడ్ వ్యూ డౌన్ అంత స్పీడు లేదు. అట్లా అని చెప్పి జస్ట్ రిట్రేస్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్ కాదు, అది మోడరేట్ నుంచి హైయర్ సెల్లింగ్కి మధ్యలో ఉంది ఇది. కాబట్టి ఏంటంటే ఒక 2-3 ట్రేడింగ్ సెషన్స్లో ఇది సెట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. కమింగ్ ఆర్బీఐ మీట్స్ అవి ఉన్నాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ ఎఫ్ఐస్ లాంగ్స్లో కూడా వస్తారు. ఎఫ్ఐ రాకపోయినా ఒక 2-3 డేస్ పడిన తర్వాత డిఐస్ హెవీగా బయింగ్ చేస్తే మార్కెట్ని నిలబెట్టగలరు కదా. సో అదనమాట 15,000 కోట్లు నెట్ సెల్లింగ్ అనిపిస్తూ ఉంది. సో డేటా దట్ ఈస్ ఫైన్, డేటా పెద్ద మ్యాటర్ ఏం కాదు. మళ్ళీ ఎఫ్ఐ పాజిటివ్ డేటా వచ్చేటప్పటికి మళ్ళీ ఆల్ టైమ్ హైలో కూర్చుంటుంది. కాబట్టి డేటాని బ్లైండ్గా కూడా మనం ఫాలో అవ్వకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఫర్దర్గా అప్డేట్స్ చూసే ముందు చూడండి ఫ్రెండ్స్, మ్యాక్స్ లైఫ్ ఇక్కడ ఇన్సూరెన్స్కి సంబంధించింది పెట్టాను. మీరు ఈ లింక్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో నేమ్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, అలాగే యాన్యువల్ ఇన్కమ్, అట్లా మీరు శాలరీ అయితే లేదా ఐటీ ఫైల్ చేసి ఉంటే అట్లా యాన్యువల్ ఇన్కమ్ తెలుసు కదా మీకు, అట్లా. సో ఎంటర్ చేసుకొని దాని తర్వాత మీరు ఏజెంట్ ఐడి ఇది మాత్రమే ఎంటర్ చేయండి. అప్పుడు మాత్రమే మా టీమ్ అండర్లోకి వస్తుంది. సో మీరు ఇన్సూరెన్స్ తీసుకునే ఉద్దేశం ఉంటే అక్కడ నేను టర్మ్ ఇన్సూరెన్స్ నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లేస్ చేశాను. బెస్ట్ ప్రొడక్ట్ అది. అలాగేనంటే మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని ఇలా వెళ్తూ ఉంటే మీకు అది కూడా గైడెన్స్ ఇస్తుంది అనమాట. అర్థమైంది కదా? అది నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమే తీసుకుంటారు ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే. అది మీకు అసలు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఏమీ తెలియదు, గైడెన్స్ కావాలన్నా కూడా మీరు ఈ పర్టికులర్ నెంబర్కి హాయ్ అని టెక్స్ట్ చేస్తే మా టీం మీకు ఇంటరాక్ట్ అవుతుంది. సో మీరు ఆన్లైన్లో ఇలా లింక్ ద్వారానే చేయిస్తారు, మన లింక్ ద్వారా. లేదు అన్నా కూడా మాకు టెక్స్ట్ చేస్తే కనుక మీరు మీకు దగ్గరున్న బ్రాంచ్, ఇండియాలో ఎక్కడైనా సరే ఏ బ్రాంచ్ దగ్గరున్న బ్రాంచ్లోకి మీకు మీటింగ్ అయినా సరే అరేంజ్ చేయిస్తారనమాట. అయితే మాకు టెక్స్ట్ చేసి వెళ్ళాలి. సో అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆపర్చునిటీని వాడుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాము అంటే కనుక మ్యాక్స్ లైఫ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్. ఎందుకనంటే క్లెయిమ్ రేషియో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి 99.65 ఉంది. అది సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. చూడండి సార్, ఇక్కడ సెబీకి సంబంధించిన F&O మెజర్స్ హ్యావ్ ఎ డిజైర్డ్ ఎఫెక్ట్ అని చెప్తున్నారు. సో ఎన్ఎస్సి నుంచి. అలాగే ఏంటంటే ఇండియాస్ ఈక్విటీ మార్కెట్ ఈజ్ ద వరల్డ్ 4th లార్జెస్ట్. సో ఇండియా ఈక్విటీ మార్కెట్ని స్ట్రెంథెన్ చేయడానికి, స్మాల్ ఇన్వెస్టర్స్ని కాపాడటానికి సెబీ F&O మీద, ఈ థింగ్స్ ఎక్స్పైరీ మీద, అలాగే మార్జిన్ లిమిట్స్, అదే ఓవరాల్గా మినిమం ట్రేడింగ్ అమౌంట్ డెరివేటివ్కి సంబంధించి పెంచడం, ఆప్షన్ ప్రీమియంలు ఎక్కువ పే చేయాల్సి రావటం, అప్ఫ్రంట్ పే చేయమంటాం ఆప్షన్ ప్రీమియమ్స్, ఇట్లాంటివన్నీ స్మాల్ ఇన్వెస్టర్స్ని కాపాడటానికి, రిటైల్ ఇన్వెస్టర్స్ని కాపాడటానికి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కామెంట్ చేస్తున్నారు. నో కామెంట్ ఆన్ ఎన్ఎస్సి ఐపీఓ ప్లాన్ అని, అంటే ప్లాన్ చేస్తున్నారా లేదా కూడా కామెంట్ చేయరంట. సో అది ఒక అప్డేట్గా చూడండి. ఫ్రెండ్స్, అలాగే గూగుల్ అదాని ఇద్దరు ఏంటంటే టైఅప్ పార్ట్నర్షిప్ దేనికి సంబంధించి అంటే క్లీన్ ఎనర్జీకి సంబంధించి. సో క్లీన్ ఎనర్జీ సప్లైకి సంబంధించి గూగుల్ అదాని టైఅప్, ఇది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి. ఫ్రెండ్స్, అలాగే హుందాయ్ ఇండియా ఐపీఓకి సంబంధించి చూడండి ఫ్రెండ్స్, హుందాయ్ ఇండియా ఐపీఓకి సంబంధించి డ్రాఫ్ట్ పేపర్స్ రీసెంట్గా వాళ్ళు అప్లై చేశారు సెబీకి అనేది మనం చూసాం కదా. లైక్లీ టు ఓపెన్ ఆన్ 14th or 15th అక్టోబర్ అని చెప్తున్నారు. ఆ తర్వాత మనం ప్రైస్ బ్యాండ్ ఏంటి, ఎంత వాల్యుయేషన్తో వస్తున్నారు, మార్కెట్లో గ్రే మార్కెట్లో ఎంత ప్రీమియం నడుస్తుంది, అప్లై చేసుకుంటే ఏంటి, అప్లై చేసుకోకపోతే ఏంటి అనేది ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దగ్గరలోకి వచ్చినాక మనం దాని గురించి మాట్లాడుకుందాం అన్నమాట. చూడండి మనసి, ఏంజల్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతలా ర్యాలీ రావడానికి కారణం ఏంటి అని అంటే, సో సెబీ F&O మీద
ఇప్పుడు ఇక్కడ రూల్స్ టైటన్ చేయడంతో వీళ్ళ రెవెన్యూ ఎఫెక్ట్ పడుతుంది కదా, ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కువ మంది ఇప్పటికే చాలామంది ట్రేడర్లు సర్దుకుంటారు. November 20th నుంచి చాలామంది చేయరు అనమాట, ఇంట్రెస్ట్ చూపించరు. అంత ఎక్కువ మనీతో చేయాలంటే అంతమంది దగ్గర మనీ ఉండవు కదా, అందరి దగ్గర ఉండవు కదా అది. కానీ ఏంజెల్ ఏం చేసిందంటే ఈక్విటీ డెలివరీకి వైపు వస్తారు పీపుల్ అని చెప్పి దానికి ఛార్జెస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు దాకా ఫ్రీ డెలివరీ కాస్త ఇప్పుడు ఛార్జెస్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే రెవెన్యూని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది ఏంజెల్ అనేది పాజిటివ్గా చూస్తున్నారు. కానీ ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది గట్టిగానే, అర్థమవుతుందా? అయితే రిమైనింగ్ ఇప్పుడు వీళ్ళు జెరోదా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు పెంచట్లేదు అన్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ ప్లాన్ వేరు, ఎందుకంటే వాళ్ళు పెంచలేదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ కస్టమర్లు వస్తారు, అందులో ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు అందులోనే కంటిన్యూ చేస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ ప్లాన్ అనమాట. సో ఓవరాల్గా ఏంజెల్ వన్ పెరగడానికి కారణమైతే కనుక వీళ్ళు రేట్ పెంచారు. F&O మీద రూల్స్ వల్ల రెవెన్యూకి ఎఫెక్ట్ కావకుండా వాళ్ళు తీసుకున్న డెసిషన్గా ఇన్వెస్టర్స్ భావించి దాన్ని బై చేశారు, అంతకంటే ఏం లేదు. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ చార్టు. సో ఈ డౌన్ కంటిన్యూ అయితే కనుక 51,019, 50,583 దగ్గర అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నుంచి ఏమైనా టర్న్ అవుతుందేమో అని. డౌన్ కంటిన్యూ అవుతుంది అని నేను చెప్పలేను, ఎందుకనంటే చెప్పా కదా మనకి కామన్గా బ్యాడ్ న్యూస్ ఏం లేదు, అది పెద్ద న్యూస్ ఏం కాదు. ఇరాను ఇష్యూ ఉంది కదా ఇజ్రాయిల్ది, పెద్ద న్యూస్ ఏం కాదు అది. ఆల్రెడీ అది జనరల్గా హార్డ్లీ ఏంటంటే 2 to 3 డేస్లో ఆ న్యూస్ని మర్చిపోతారు. ఇంకా వాళ్ళు యుద్ధం చేసుకుంటా ఉన్నా కూడా మార్కెట్ మర్చిపోతుంది అనమాట. హెవీగా యుద్ధం స్టార్ట్ అయితే అది వేరే, కానీ జనరల్గా ఇప్పుడున్న ఇష్యూకి అయితే కనుక హోప్ఫుల్లీ ఇక్కడ టర్న్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ టర్న్ అవ్వకపోతే మళ్ళీ అబ్జర్వ్ చేయాలి. ఈ ఏరియాలోకి వచ్చినాక అర్థమవుతుంది టర్న్ అవుతుందా లేదా అనేది. ఈ ఏరియాకి రాకుండా కూడా మధ్యలో టర్న్ అవ్వచ్చు, ఎందుకంటే సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికీ నేనేం చెప్తున్నానంటే ఇది ప్రాఫిట్ బుకింగ్లో హెవీ సెల్ ఆఫే, కానీ నాకేమీ పెద్ద టూ మచ్గా చెడు చేసి ఏదో ఒక 3,000 పాయింట్లు పడిపోయి 4,000 పాయింట్లు పడిపోయే అంత చెడేమి కనిపించట్లా. కాబట్టి హోప్ఫుల్లీ ఏంటంటే త్వరలో స్టార్ట్ అవుతుంది టర్నింగ్. ఆ టర్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి రన్నింగ్లో అర్థమైతే మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. టర్న్ అవబోతుంది, బయింగ్ స్టార్ట్ అయిందని అప్డేట్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. కాబట్టి మన టెలిగ్రామ్ ఫాలోవర్స్కి, మీకు కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఫాలోవర్స్కి ఆల్రెడీ తెలుసు కదా, అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ నా వ్యూ అనమాట. మార్కెట్ పడడానికి FIIs యొక్క సెల్లింగ్ కారణమని మీరు అనుకుంటున్నారా, లేదా మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ అయితే కనుక మరి US మార్కెట్లు ఎందుకని అలా రియాక్ట్ అవ్వట్లేదు? వీటికి మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో కలుద్దాం, రేపు లైవ్ మార్కెట్లో కలుద్దాం.